చెన్నై లవ్ స్టోరీ మూవీ అస్సలు బాగాలేదండి. నాకెందుకో బుక్ మై షో రివ్యూస్ కూడా రిగ్డ్ ఏమో అనిపిస్తుందండి. ఈ మూవీకి 8.9 రేటింగ్ రావడం ఏంటో నాకు అర్థం కాలేదండి. ఫస్ట్ హాఫ్ అంతా భరించలేక చచ్చానండి. సెకండ్ హాఫ్ కూడా ఆల్మోస్ట్ అలాగే గెలిచింది. ఇందులో ఒక 10 మినిట్స్ ఒక చిన్న షాకు, ఒక చిన్న ట్విస్ట్ కోసం ఈ మూవీని చూడొచ్చు అనుకుంటే నేనేం చేయలేనండి. బట్ ఆ 10 మినిట్స్ తప్ప మిగతా మూవీ అంతా చాలా బోరింగ్గా అనిపించిందండి నాకు. ఈ మూవీకి ఆల్మోస్ట్ 3 అవర్స్ ఆఫ్ లెంత్ అనేది చాలా వేస్ట్ ఆఫ్ టైం అని నేను అనుకుంటున్నానండి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం గారి పర్ఫార్మెన్స్ నాకు ఏమాత్రం నచ్చలేదండి. అదే ఎమోషన్లెస్, అదే ఎక్స్ప్రెషన్లెస్ ఫేసు నాకైతే నచ్చలేదండి. ఆ అమ్మాయి హీరోయిన్ గౌరీప్రియ గారు చక్కగా చేశారండి. వారి ఎమోషన్స్ పండాయి, ఎక్స్ప్రెషన్స్ పలికాయి. బట్ ఈ మూవీకి అయితే ఇంత లెంత్ కానీ ఇంత స్కేల్ కానీ అవసరం లేదు అని నాకు అనిపించిందండి. ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే చిన్నపిల్లలు ఒక స్టోరీ అనుకుని తీస్తే ఎలా ఉంటుందో నాకు అలా అనిపించిందండి. ఈ మూవీ నాకు మెచ్యూర్గా అనిపించలేదండి. మూవీ స్టోరీ కానీ డీలింగ్ కానీ అంతా కూడా నాకు కాస్త చైల్డిష్గానే అనిపించిందండి. రెండవది, ఈ మూవీ అసలు మూవీలాగే అవసరం లేదండి. ఇది ఒక 15-20 మినిట్స్ షార్ట్ ఫిల్మ్గా తీస్తే కూడా చక్కగా సెట్ అవుతుందండి. ప్రతిదాన్ని ఎక్స్టెండ్ చేసి లాగి తీసినట్టుగా అనిపించిందండి ఈ సినిమా. నాకైతే అస్సలు నచ్చలేదండి. థ్యాంక్ యూ. Like, share, comment and subscribe to my channel for more such film information. Thank you.